మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మరల మనకిచ్చినటువంటి ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనం, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చాను అని వ్రాయబడింది. ఈ మాటలు అతి జాగ్రత్తగా మనం గమనిద్దాం. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. ఆయన చేసిన పరిచర్య, ఆయన బోధలు, ఆయన చేసిన కార్యాలు వివరించాలి లేక వ్రాయాలి అనంటే ఈ భూలోకమైనను చాలదు అని అంటాడు యోహాను సువార్తలో గ్రంథకర్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో. అటువంటి యేసు ప్రభువు ఆయన వాక్య బోధన ఎప్పుడు సంక్షిప్తంగా లేదు. కుదించి ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడుతూ ఉంటే వాక్యాన్ని వింటున్న వారు వెళ్ళే మార్గంలో సొమ్మసిల్లి పడిపోతాం అన్న ఆలోచన కూడా లేకుండా ఆకలిని సహితం మరిచిపోయి, ఆహారం తీసుకోవటం మరిచిపోయి, సమయాన్ని మరిచిపోయి ఆయన బోధలు ఏకాగ్రతతో వినేవారు అని ఆయన శిష్యుల యొక్క మాటలు ఆయన మాటల్లో మనకు అర్థమవుతూ ఉంది. యేసు ప్రభువు ఇక్కడ ఆయన మాట్లాడటం మొదలుపెట్టి మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంట? సంపూర్తిగా ఉన్నాయి అని వ్రాయబడింది. జాగ్రత్తగా మనం ఈ దినాన ఈ మాటలను నేటి క్రైస్తవ సంఘానికి, నాయకులకు, సేవకులకు మనం అన్వయించుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. పాటలు పాడటానికి గంటల కొలది సమయం కేటాయిస్తాం. ఇతరత్ర కార్యక్రమాలకు గంటల కొలది సమయాన్ని కేటాయిస్తాం. వాక్య సమయం వచ్చేటప్పటికి ప్రసంగికునికి టయాన్ని పెడతాం. నేటి మీటింగ్స్ అవి మనం చూస్తూ ఉంటే ప్రసంగికులకు ఒక అరగంట, మహా అయితే 50 నిమిషాలు, గంట సమయం దాటి ప్రసంగం చేయనివ్వం. అదే పాటలైతే, మ్యూజిక్ అయితే, వాయిద్యాలతో కూడినటువంటి ఆటపాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వాక్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చాలా చోట్ల ఈ పాటలు పాడేవారు ఏం చేస్తారు అని అంటే, పాటలు పాడేసి తమ పని అయిపోయిందని వెళ్ళిపోతారు, స్టేజ్ దిగి వెళ్ళిపోతారు. ఏమండి? కానీ జాగ్రత్తగా గమనించండి, వాక్యము అనేది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువు ఇక్కడ వాక్యము సంపూర్తిగా వినిపించిన తరువాత అని వ్రాయబడింది. సంపూర్తిగా అన్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే పూర్తి వాక్యాన్ని అక్కడ ప్రభువు బోధించాడు. అంటే వినేవారు చాలా తృప్తికరంగా వాక్యాన్ని విన్నారు అని మనం అర్థం చేసుకోవాలి. రోజు భోజనం చేస్తాం. కొన్నిసార్లు మనకు నచ్చినటువంటి వంటకాలు ఉన్నప్పుడు కడుపు నిండా తింటాం. కడుపు నిండేటట్లు తినటం వేరు, ఆ తిన్న దానిలో సంతృప్తి ఉండటం వేరు.
తినేస్తాం కడుపు నిండా, కానీ ఏదైనా తినేస్తాం. కానీ ఒకవేళ అది మనకు నచ్చిన రుచికరమైన ఆహారం అనుకోండి, సంతృప్తిగా తినగలుగుతాం. సంతృప్తిగా అంటే మనం కొంచెం తిన్నా అది తృప్తికరంగా ఉంటుంది. యేసు ప్రభువు యొక్క బోధ వినేవారికి సంతృప్తి కలిగించింది. నేటి దినాన చాలా మీటింగుల్లో కానీ, చాలా సంఘాలలో కానీ పాటలకిచ్చే ప్రాధాన్యత దైవజనుల వాక్యానికి ఇవ్వటంలా. పాటలు పాడొద్దని నేను అంటంలా, పాటలకు వాయిద్యాలు వాయించొద్దని నేను అంటల్లా, కానీ పాటలకిచ్చే ప్రాధాన్యత వాక్యానికి ఇవ్వటం లేదు. నేటి క్రైస్తవ సంఘంలో పాటలకిచ్చినటువంటి ప్రాముఖ్యత ఆరాధన క్రమంలో వాక్యానికి ఉండటంలా. యేసు ప్రభువు ఎంత సమయం ఇక్కడ బోధించారు అని చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఆయన బోధ అప్పటికి సంపూర్తిగా బోధించబడింది. దాన్ని బట్టి నేటి క్రైస్తవ సంఘం సేవకులు గ్రహించవలసినటువంటి సత్యం ఏంటి అనంటే, వాక్యము సంపూర్తిగా పరిశుద్ధాత్ముని ప్రేరేపణ కొలది దైవజనులు చెప్పగలగాలి. వాక్యానికి హద్దులు పెట్టకూడదు, వాక్యానికి హద్దులు పెట్టకూడదు. నేటి దినాన సేవకులు కూడా తోటి సేవకులను ప్రసంగికులను పిలిచినప్పుడు, అయ్యగారు మీ వాక్య సమయం ఎంత అని కుదించి చెప్పేస్తున్నారు. ఆ సేవకుని కూర్చోబెట్టే గంటసేపు పాడతారు, ఒక అరగంట గ్రీటింగ్స్ చెప్తారు, నానా కార్యక్రమాలన్నీ జరిపిస్తారు. తీరా వాక్యానికి వచ్చేటప్పటికి దైవజనుడికి సమయం ఎవరు సంపూర్తి అయినటువంటి ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని పెట్టనివ్వరు. యేసు ప్రభు జీవితంలో నుంచి మనం గ్రహించవలసినటువంటి సత్యం ఇది, మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఇది. ఈ దినాన వాక్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా? వాక్యేతర విషయాలకు ఆరాధనలో మీటింగుల్లో ప్రాధాన్యత ఇస్తున్నారా అని అంటే చాలా చోట్ల వాక్యానికి ప్రాధాన్యత లేదు. కనుక ఈ లూకా సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటి అనంటే, యేసు ప్రభు యొక్క బోధ ప్రజలకు సంపూర్తిగా బోధించాడు. రెండవదిగా, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను అని వ్రాయబడింది. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. చాలా హోదా, అధికారము కలిగినటువంటి వ్యక్తి. ఇతడికి ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎలా చెప్పబడ్డాడు అంటే, ప్రియమైనటువంటి దాసునిగా ఇతనికి చెప్పబడ్డాడు. ఇతనికి ఆ దాసుడు ఎలాంటి వాడట? చాలా ప్రియమైనటువంటి దాసుడు. అతడు పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే, అతడు రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు అని వ్రాయబడింది. యేసు ప్రభువు చేసిన అద్భుతాలలో వరుస క్రమంలో గమనిస్తే ఇది 9వ అద్భుతం. ఈ అద్భుతాన్ని ప్రభువు చేశాడు. కపెర్నహూములో ఆయన చాలా అద్భుతాలే చేసుకుంటూ వచ్చాడు. ఈ అద్భుతం కూడా అక్కడే జరిగింది. ఈ యొక్క శతాధిపతి రోగి అయి చావ సిద్ధంగా ఉన్నటువంటి తన యొక్క దాసుని ప్రేమించాడు అని వ్రాయబడింది. అలాంటి శతాధిపతి దాసుని విషయమై ఆలోచిస్తూ ఉండగా 3వ వచనంలో శతాధిపతి యేసును గూర్చి విన్నాడు అని వ్రాయబడింది. చాలా జాగ్రత్తగా
ఈ మాటలను మనం ధ్యానం చేద్దాం. యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదులను పంపించాడు అని వ్రాయబడింది. జాగ్రత్తగా మనం గమనిద్దాం. యేసు ప్రభువును గూర్చి శతాధిపతి విన్నాడు. విన్న వెంటనే అతడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటి అనంటే, యేసు ప్రభు ద్వారా తన యొక్క దాసుని బ్రతికించుకోవాలని ఆలోచన చేశాడు. చూడండి, యేసు ప్రభువును గూర్చి విన్నటువంటి ఈ శతాధిపతి యేసు ద్వారా తన దాసుని స్వస్థపరచాలి, బ్రతికించుకోవాలి అన్న ఆలోచనకు ఎలా రాగలిగాడు అని అంటే, యేసును గూర్చి చాలా స్పష్టంగా ఆయన రోగులను స్వస్థపరుస్తాడు, ఆయన భయంకరమైన రోగాల నుండి జనులను విడిపిస్తాడు, లేక విడిపించాడు, ఆయన స్వస్థపరచగల శక్తి కలిగిన వాడు, సమర్థుడు అని ఒకవేళ విని ఉంటాడు ఈ శతాధిపతి. అందుకనే యేసు ద్వారా తన యొక్క దాసుని స్వస్థపరుచుకోవాలని, మరణము నుండి తన దాసుని బాగు చేయించుకోవాలని ఆలోచన చేశాడు. ఇక చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. వాక్యంలో మనం చదువుతూ ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్న మాటలు మనందరికి బాగా తెలుసు. ఇప్పుడు ఈ శతాధిపతి యేసును గూర్చి విన్న తరువాత అతడు ఏమి విశ్వసించాడు అనంటే, తన దాసుడు రోగి అయి చావ సిద్ధంగా ఉన్నప్పటికీ యేసు ప్రభు తన దాసుని స్వస్థపరిచి బ్రతికించగలడు అన్న విశ్వాసం శతాధిపతిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించండి. యేసును గూర్చి ఈ వ్యక్తికి, శతాధిపతికి ఎవరు తెలియచేశారో వ్రాయబడలే. విన్నాడు అంటే ఎవరో చెప్పగా విన్నదేగా. విన్నాడు అని అంటే ఎవరో చెప్పగా విన్నాడు. ఈ చెప్పగా విన్నది ఈ వ్యక్తి యేసు మీద విశ్వాసం ఉంచటానికి కారణమైంది. అంటే చెప్పినటువంటి వ్యక్తి ఇక్కడ గోప్యంగా ఉంచబడ్డాడు. అతని పేరు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఖచ్చితంగా చెప్పిన వాడు యేసును గూర్చినటువంటి ఖచ్చితమైన సరి అయిన సమాచారాన్ని ఇచ్చాడు. నా మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ శతాధిపతి యేసును గూర్చి విన్నప్పుడు యేసు ప్రభువు మీద తన దాసుని స్వస్థపరచగలడు అన్న నమ్మకం, విశ్వాసం ఇతనికి కలిగాయి. దాన్ని బట్టి యేసును గూర్చి విన్న ఈ వ్యక్తికి, యేసును గూర్చి చెప్పిన వ్యక్తి సరి అయినటువంటి సమాచారాన్ని ఇవ్వగలిగాడు. యేసెవరో చాలా స్పష్టంగా శతాధిపతికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేక శతాధిపతి వింటూ ఉన్నప్పుడు అతని చెవిన పడిన మాటల్లో ఎటువంటి అసత్యము లేదనేది శతాధిపతి జీవితంలో జరిగిన ఈ కార్యాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఈ దినాన ఆ మాటలను నేటి క్రైస్తవ సంఘానికి, మన జీవితాలకు మనం అన్వయించుకుంటే, ఈ దినాన నీవు వింటూ ఉన్నటువంటి సువార్త, నీ వింటూ ఉన్నటువంటి వాక్యము అనేక మంది బోధకుల ద్వారా, ప్రసంగికుల ద్వారా నీవు వింటూ ఉన్నటువంటి బోధ సరి అయినదా కాదా, సరి అయిన బోధ నీవు వింటున్నావా లేదా అన్నది ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవాలి. ఏ బోధ పడితే ఆ బోధ విశ్వాసులు వినటానికి వీలు లేదు. ఈ దినాన
అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా అనుకూలమైన బోధకులను తమ కొరకు తయారు చేసుకుంటూ ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కనుక అనుకూలమైన బోధకులు నీకు అనుకూలమైనటువంటి వాక్యాన్ని బోధిస్తారు, నీకు అనుకూలమైనటువంటి మాటలు చెప్తారు. ఉదాహరణకు ఒక రోజున ఒక మంచి వాక్య విశ్లేషణ చేయగలిగిన దైవజనుడు నాతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యగారు, ఏలియా చాలా కాలం పనిచేస్తూ ఉన్నాడు, అద్భుతాలు కూడా చేశాడు. ఒక టైంలో కరువు వచ్చింది. కరువు వస్తే కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. కరువు కాలంలో ఏలియా ఇక ఎటువంటి పని చేయలే. చక్కగా దేవుడు మాంసాన్ని పంపిస్తున్నాడు, రొట్టెలు పంపిస్తున్నాడు, కాకులముల చేత తింటున్నాడు, పడుకుంటున్నాడంట, తింటున్నాడు, పడుకుంటున్నాడంట. దైవజనుడు పరిస్థితి ఇంతే. అన్నిసార్లు దైవజనుడు పని చేయవలసిన అవసరంలే, అన్నిసార్లు దైవజనుడు పని చేయవలసిన అవసరంలే. కడుపు నిండా దేవుడు పెట్టి, బొజ్జో నాన్న పని వచ్చినప్పుడు చెప్తానులే అంటాడు. ఆ తరువాత కదా 40 దినాలు 40 రాత్రులు పరిగెత్తింది. ఏంటంట, దేవుడు ఏం చెప్తాడంట, పడుకోబెట్టి బోధిస్తాడా? సమయమనక అసమయమనక ప్రయాసపడుతున్నాం అన్నటువంటి అపోస్తలుల మాటలను మర్చిపోతూ ఉన్నాం. సమయము లేదు గనుక ప్రకటించువారు ప్రయాసపడి ప్రకటించాలి అన్న మాటలు మర్చిపోతూ ఉన్నాం. ఈ దినాన విశ్రాంతికి సమయాలను కేటాయిస్తున్నాయి. ఇది అనుకూలమైన బోధ. అనుకూలమైన బోధకులను ఇలా తయారు చేసుకుంటుందంట నేటి క్రైస్తవ సంఘం. వీరిని వాక్యంలో ఏమని సంబోధించారంటే దురద చెవులు గలవారు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యము సరి అయిన రీతిలో నీకు వివరించబడుతున్నదా లేదా? వాక్య వివరణ చేసేటటువంటి దైవజనుడు లేక ప్రసంగించేటటువంటి దైవజనుడు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రసంగించగలుగుతూ ఉన్నాడా? వాక్యాన్ని మార్చి అనుకూలంగా ప్రసంగాలు చేస్తూ ఉన్నాడా గమనించుకోవాలి. కొందరు దైవజనులు ఉన్నారు, అసలు మొదలు ఇంటికాడ ఎవరైనా కృతజ్ఞత ప్రార్థనలు పెట్టుకుంటే, ఉదాహరణకు ఎస్తేరు రాణిని గురించి ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, ఇక ఇంటావిడిని ఎస్తేరు రాణికి సమానంగా తీసుకొచ్చి ప్రసంగం చేస్తారు. మరియమ్మను గురించి ప్రసంగం చేస్తున్నారు అనుకోండి, ఇక ఇంటి యజమానురాలు మరియమ్మ గారు, ఇంటి యజమానుడు యోసేపు గారిని సంబోధిస్తాడు. ఇవి మెప్పించేటటువంటి బోధలు. ఇప్పుడు యేసును గూర్చి శతాధిపతి మామూలు విషయం కాదండి. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతి. అతను అంటున్నాడు, నేను ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. అంత అధికారం గలవాడని నేను, నా పైన నాకు అధికారం ఉన్నాడు, అధికారమునకు లోబడిన వాడను కూడా. అటువంటి శతాధిపతి ఓరకనే యేసు ప్రభువు నమ్మేలా చెప్పిన వ్యక్తి ఎంతో జాగ్రత్తగా యేసును గూర్చి వివరణ ఇచ్చాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, అది కూడా దేవుని వాక్యాన్ని వినటాన్ని బట్టి. ఇప్పుడు యేసు ఎవరో ఎరుగని ఈ శతాధిపతికి యేసును గూర్చి వివరించినప్పుడు, వినిపించినప్పుడు ఇతడు యేసును విశ్వసిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువుని ఇతడు సంపూర్తిగా నమ్మగలిగాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈ దినాన ఏ మాటలు నీవు నమ్ముతూ ఉన్నావు? కొంతమంది అంటారు, మా దగ్గరకు రండి మేము స్వస్థపరుస్తాం అంటారు, మా దగ్గరకు రండి మీ భవిష్యత్తు మేము చెప్తాం ప్రవచన రూపంలో అని అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. మరి వీళ్ళు వెళ్ళి అడిగేది ఏంటి? నీకు ఆరోగ్యం ఇష్టం అనుకోండి,
ఆరోగ్యాన్ని అడగమన్నాడు. ఎవరిని అడగమన్నారు? సత్యవాక్యం ఏం చెప్తుంది అనంటే ఎవరినో అడగమనలా, నిన్నే అడగమన్నాడు. సత్యవాక్యం ఏమని బోధిస్తూ ఉన్నది అంటే, నీకు ఆరోగ్యం అవసరమైతే ఆయన వాక్యము నీలో ఉంటే, నీవు ఆయనలో నిలిచి ఉంటే నువ్వే అడుగు అని అంటున్నారు. ఏ ఏ స్వస్థత వరాలు కలిగిన దైవజనుడని చెప్పుకుంటున్న ఏ దైవజనుడైనా మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి, మీ ఇంటి వద్ద మీరే నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేసుకోనండి అని చెప్తాడా? మళ్ళా 7 వారాల తర్వాత రండి, 7 వారాలు రండి, 7 మంగళవారాలు రండి, 7 శుక్రవారాలు రండి. 7 ఎక్కడొచ్చిందో నాకు అసలు అర్థం కాదు. ఒక్కసారి వెళ్తే అవదా? అసలు ఒక్కసారి అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మీరు ఇప్పుడు గమనించారా? మీరేం వింటూ ఉన్నారో, మీరేమి వింటూ ఉన్నారో అది సరి అయిన బోధ కాదా గమనించుకోవాలి. ఇప్పుడు నాకు బలహీనత ఉన్నది, నేను అడిగితే నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు. మీకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థిస్తే మీకు ఇస్తాడు. మధ్యలో ఈ దళారులు మధ్యవర్తులను ప్రభు ఎప్పుడు పెట్టుకోలే. వాక్యంలో కూడా దళారుల దగ్గరికి వెళ్ళండి అని చెప్పలే. కనుక నీవు ఏం వింటూ ఉన్నావో, నీవు విశ్వాసములో స్థిరపడాలి అని అంటే నీవు వినేది వాక్యానుసారమైనటువంటి మాటలై ఉండాలి. సొంత మాటలు చెప్పకూడదు. వాక్యానికి సొంత మాటలు చెప్పకూడదు. చాలా మంది సొంత మాటలు చెప్తూ ఉంటారు. మా దగ్గరికి రండి అంటారు. ఎక్కడికి వెళ్ళాలంట? ఈ మధ్యలో జంగారెడ్డిగూడెం సంఘస్తురాల దగ్గరికి వచ్చాక ఒక ఆవిడ అంటుందంట, అమ్మా మీ సంఘం కరెక్ట్ కాదా, మా దగ్గరికి రా, మేము నేర్పిస్తాం, మా ఆరాధన కరెక్టు, మా బోధ కరెక్టు, మా బాధ కరెక్ట్ అని చెప్తుందంట. ప్రియమైన దేవుని పిల్లలారా, మాదే కరెక్ట్, మా దగ్గరికే రండి అంటుంటే వాక్యం ఏం చెప్తుంది? అసలు నీవు ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు. నీకు బలహీనత ఉంటే, సమస్య ఉంటే, వ్యాధి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, నీకు ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాల నిమిత్తం నువ్వే ప్రార్థన చెయ్యి. నువ్వే ప్రార్థన చెయ్యి. నీకేది ఇష్టమో నువ్వు అడుగు. కానీ నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉండాలి. మీకు ఏది ఇష్టమో అడగండి, దాన్ని నేను మీకు ఇస్తాను అని వాక్యం చెప్తుంది. ఏ స్వస్థత వరాలు కలిగి స్వస్థతలు చేస్తున్నాం అన్న దైవజనుడైనా మీరు ప్రార్థించుకోండి అని ఎప్పుడైనా చెప్పాడా? చెప్పరేలా. చెప్తే వాళ్ళ వ్యాపారం పోద్ది అక్కడ, చెప్తే వాళ్ళ వ్యాపారం పోద్ది అక్కడ. కానీ శతాధిపతి విన్నటువంటి మాటలు సత్యాలండి, అక్షర సత్యాలవి. యేసు ఎవరో తెలుసుకోగలిగాడు శతాధిపతి. యేసు ఎలాంటి శక్తి కలిగిన వాడో తెలుసుకోగలిగాడు శతాధిపతి. యేసు ఎంత గొప్పవాడో తెలుసుకోగలిగాడు శతాధిపతి. చెప్పినటువంటి వ్యక్తి సత్యాన్ని మాత్రమే చెప్పితే తన దాసుడను స్వస్థపరిచి బ్రతికించగల సమర్థుడు యేసు ప్రభు అని ఇతడు విశ్వసించగలిగాడు. ఇది నాన్న, నీ విశ్వాసం ఎవరి మీద పెట్టుకున్నావు? ఏ దైవజనుని మీద పెట్టుకున్నావు? చాలా మంది అండి సంఘాలను వ్యక్తుల మీద కట్టేసుకుంటున్నారు. క్రీస్తు అనే బండ మీద కట్టట్లే. సంఘాన్ని దేని మీద కట్టాలి? క్రీస్తు మీద కట్టాలి. వ్యక్తిగతంగా కట్టేసుకున్నారు. అయ్యగారు వెళ్ళిపోతే సంఘాలు పతనం అయిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మీద కట్టబడని ఏ సంఘమైనా అది ఒకానొక దినాన ఇసుక మీద కట్టబడిన ఇల్లు లాంటిదే అన్న సత్యాన్ని మనం గమనించాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ శతాధిపతికట తన దాసుణ్ణి యేసు ప్రభు స్వస్థపరచగలడు అన్న విశ్వాసం
కలిగింది. కనుక నీవు వినే మాటలు, నీవు ఎక్కడ వాక్యాన్ని వింటున్నావో, ఏ దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడో, ఆ దైవజనుని మాటలు లేఖనానుసారమైన మాటల కాదా మొదట గ్రహించాలండి. ఏది పడితే అది తల ఊపేసేయకూడదు. నా పాస్టమ్ గారు బిఎస్సి బిఎడి, మా అబ్బాయి 2వ తరగతిలో అనుకుంటా, సెకండ్ క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు అనుకుంటా, ఇలా కాదు నాన్న, ఇంటికాడ ఉండి ఇవిడు చెప్తుంది, ఇలా కాదు నాన్న, ఇలా రాయాలరా అని చెప్తే నాకు బాగా గుర్తుంది. మా అబ్బాయి అన్నాడు, నువ్వు చెప్పింది తప్పు మమ్మీ, మా టీచరు చెప్పింది కరెక్టు. సహజంగా ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు ఈ లోయర్ క్లాసెస్కి టీచ్ చేస్తారు. ఏమండి? కానీ ఆ పిల్లవాడికి టీచర్ చెప్పిందే కరెక్ట్. నేటి దినాన అదే మాటలు సంఘానికి అన్వయిస్తే, మా పాస్టర్ గారు చెప్పింది కరెక్ట్ అండి, ఆ పాస్టర్ గారు ఏంటి అట్లా చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు ఏంటి ఇలా చెప్తున్నాడు, మా పాస్టర్ గారు ఎట్లా చెప్పలా, మా పాస్టర్ గారు చెప్పిందే కరెక్ట్. చాలా మంది విశ్వాసులు నేటి దినాన బాల్తా పడేది ఎక్కడే, మీ పాస్టర్ గారా మా పాస్టర్ గారా అన్నది అసలు సమస్య కాదు, వాక్యము కరెక్టా కాదన్న సమస్య. మీ పాస్టర్ గారైనా మా పాస్టర్ గారైనా ఏ దైవజనుడైనా పరిశుద్ధ గ్రంథముల్లో నుండే బోధిస్తాడు. ఆ బోధించేది సరి అయినటువంటి రీతిలో సత్యవాక్యాన్ని సరిగా విభజించగలిగి బోధించగలుగుతున్నాడా లేదా సమస్య. ఎలాగట? సత్యవాక్యాన్ని సరిగా విభజించి వివరించగలుగుతున్నాడా లేదా సమస్య. కనుక వాక్య బోధన ప్రాముఖ్యమైనదండి. వాక్యం బోధిస్తున్న దైవజనుడు పరిశుద్ధాత్ముని చేత నింపబడి బోధించబడాలి, పరిశుద్ధాత్ముడు ఉండి నడిపించాలి. ఈ దినాన ఇష్టానుసారమైన అనుకూల బోధలను చేస్తూ ఉన్నారు. యేసును గూర్చి విన్న ఇతడు యేసు దగ్గరకు యూదుల పెద్దలను పంపించాడు అని వ్రాయబడింది. ఈ దినాన జాగ్రత్తగా గమనించండి, ఎంతమంది సరి అయినటువంటి సమాచారం వినగలుగుతూ ఉన్నారు, ఎంతమంది సరి అయిన బోధకులను ఎంచుకోగలుగుతున్నారు, ఎంతమంది సరి అయిన బోధకులను ఎంచుకోగలుగుతున్నారు చెప్పండి. తక్కువ మంది. ఒక రోజున ఒక ప్రసంగికుడిని పిలిచాను. ఆయన ఖాళీ లేదన్నాడు కదా, ఆయన రావటానికి చాలా ఖరీదు అవుతుంది అన్నాడు. మనమే కదా మాట్లాడాం, అంత ఖర్చు పెట్టి అంత ఖరీదు పెట్టి ఆ సేవకుడిని తీసుకురావాలా అని నేను అడిగితే ఆయన అన్నాడు, అయ్యగారు ఆ సేవకుడు వస్తే జనాలు వస్తారంట, ఆ సేవకుడు వస్తే జనాలు వస్తారంట. అంటే వాక్యం చెప్తున్నందుకు జనాలు రావటం లేదనమాట, సేవకుడిని చూసి వస్తున్నారు. సేవకుడి నుంచి చూసి వచ్చే వాళ్ళు వాక్యం ఏమి వింటారు? సేవకుడు ఏ సేవకుడైనా అదే వాక్యం కదా, ఏ సేవకుడైనా అదే వాక్యం కదా. నేటి దినాన నాకు అర్థం కాదు, కానీ నేను ఏ మీటింగులకు పిలిచినా లోకల్లో ఉన్న సేవకుల్ని పిలుస్తా. ఎంత కానుకిచ్చినా నాకు దగ్గరగా వాక్యాన్ని బాగా చెప్పగలరు, వాక్య ప్రకారం బోధించగలరన్న సేవకుల్నే పిలుస్తా. పేరెన్నిక గన్న సేవకుల్ని పిలిస్తే జనాలు వస్తారేమో, కానీ ప్రభువు కనపడ్డ అక్కడ. ఎవరు కనపడతాడు అక్కడ? ఈ శతాధిపతి విన్నప్పుడు ఇతనికి హృదయంలో కానివ్వండి, మనస్సులో కానివ్వండి ఎవరు కనపడుతున్నారు? యేసు ప్రభు కనపడుతున్నాడు. మరి నేటి విశ్వాసులకు ఎవరు కనపడుతున్నారు వాక్యం చెప్తూ ఉంటే? పిలువబడిన ప్రసంగికుడు కనపడుతున్నాడు కానీ క్రీస్తు కనపట్లే. అయ్యగారి దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందంటండి, అయ్యగారి గుడికి 7 సార్లు వెళ్తే మేలులు కలుగుతాయంటండి. అంటే అయ్యగారు దగ్గర ఉందా మహిమ? వాక్యంలో ఉందా?
కనుక ఈ- నీవు వినే వాక్యము సరిగా లేకపోతే నువ్వు తీసుకునే నిర్ణయం కూడా సరిగ్గా ఉండదు. ఇప్పుడు శతాధిపతి యేసును గూర్చి విన్నప్పుడు ఇతడు సరి అయిన నిర్ణయమే తీసుకున్నాడు. యేసు ఎవరో మనందరికీ తెలుసు. యేసు ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. యేసు క్రీస్తు చేసిన అద్భుతాలేంటో మనకు తెలుసు. ఇతను క్రొత్తగా విన్నప్పుడు ఇది సరి అయిన నిర్ణయమే అనేది అతడు అద్భుతాన్ని చూసిన తరువాత మనకు అర్థమైంది. ప్రభు అంటాడు ఆఖరులో ఒక మాట అంటాడు 9వ వచనంలో, ఇశ్రాయేలులోనైనను ఎంత గొప్ప విశ్వాసము నేను చూడలేదు. అద్భుతం అండి. ఇతనిని నడిపించిన వ్యక్తి, లేక ఇతనికి యేసును గూర్చి తెలియచెప్పిన వ్యక్తి యేసు దగ్గరకు వెళ్ళేలాగా చెప్పగలిగాడు. ఈ దినాన చాలా మంది సేవకులు తమ దగ్గరికి నడిపించుకుంటున్నారు. జాగ్రత్త ప్రియమైన దైవజనులారా, నీవు చెప్పే బోధ వినేవారిని యేసు దగ్గరికి నడిపించాలి. యేసు మీద విశ్వాసం ఉంచేటట్లు చేయాలి. నీ దగ్గరికి నడిపిస్తున్నదా నీ బోధ? నువ్వు ప్రమాదంలో ఉన్నట్లే, ప్రభువుకి లెక్క చెప్పుకోవలసిన సమయం వచ్చేసినట్లే. కనుక శతాధిపతి నిర్ణయం అద్భుతమండి. నేను మాటలు ముగించబోతూ ఉన్నాను. శతాధిపతి తీసుకున్న నిర్ణయం అతని దాసుని స్వస్థపరిచింది. ప్రభువు చిత్తమైతే వచ్చే సమయంలో ఈ వాక్యాన్ని మరలా తిరిగి కొనసాగింప చేద్దాం. దేవుడు అట్టి శతాధిపతికి కలిగిన మనస్సు మనకు కూడా అనుగ్రహించులాగున ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ఆమేన్.